విశాఖ నగరంలో రంజాన్ సందడి ప్రారంభమైంది. రంజాన్ మాసంలో ఆహార ప్రియులు ఎక్కువగా తినే వంటకం హలీం. దీనిని అందించేందుకు లీలామహల్ సమీపంలో లజీజ్ పిస్తా హలీం పాయింట్ పేరుతో గుంటూరు వాసి భాష ఏర్పాటు చేశారు. భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు హాజరై లజీజ్ పిస్తా హలీం పాయింట్ ను ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ హలీం ఉచితంగా అందించారు. కార్యక్రమంలో రాజకీయ నాయకులు, నగర ప్రముఖులు, పోలీస్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ, ఈ రోజు మన రంజాన్ సందర్భంగా బాషీభాయ్ ఫ్రమ్ గుంటూరు లజీజ్ పిస్తా హలీం పాయింట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ రంజాన్ మాసంలో ఏంటంటే ఉపవాసాలు ఉండి ఇక్కడ వచ్చి హలీం అందరూ సేవించడం అనేది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఇది దగ్గర 10 సంవత్సరాల నుండి పెడుతున్నారు. లజీజ్ పిస్తా హలీం పాయింట్ చాలా టేస్టీగా ఇక్కడ హలీం ఉంది. మీరందరూ కూడా విశాఖపట్నం వాసులందరూ కూడా దీన్ని సేవించి అందరూ ఆనందిస్తారని చెప్పేసి కోరుకుంటారు. లజీజ్ పిస్తా హలీం మన బాషీ గారు ఒక 12 సంవత్సరాల నుంచి మన సరస్వతి జంక్షన్ లో ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం రంజాన్లో భారీగా ఈ జన రావడం, తినడం, మన ముస్లిమ్స్ కన్నా ఎక్కువ మన ఇతర మతస్థులు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వస్తారు. హలీం పిస్తా ఇక్కడ ఓపెన్ అవగానే రంజాన్ స్టార్ట్ అయినట్టే ఉంటది. విశాఖపట్నంలో మంచి టేస్ట్ అయిన లజీజ్ హలీం పిస్తా ఇక్కడ సరస్వతి పార్క్ లో దొరుకుతుంది. మేము ప్రతి సంవత్సరం ఇక్కడే తింటుంటాం, తీసుకెళ్తూ ఉంటాం. ఇంటికి కూడా పార్సల్ కూడా ఉంటది. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేస్తే ఇస్తూ ఉంటారు. చాలా బాగుంటదండి. దయచేసి అందరూ కూడా వచ్చి ఇక్కడ తినాలా. బిర్యానీ కూడా హైదరాబాద్ బిర్యానీ చాలా బాగుంటది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా ఉంటది. అన్ని మేము ఎప్పుడు తింటుంటాం. నమస్కారం. ఈ రోజు విశాఖపట్నంలోని రంజాన్ పండుగ అంత సందడిగా ఉంది. ఈ హలీం పాయింట్ చూసి ఇవాళ ఈ హలీం పాయింట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా రంజాన్ వస్తుందని ప్రతి ఒక్కరు కూడా కూర్చున్నారు. కానీ రంజాన్ ఇంకా రాలేదు. కానీ హలీం పాయింట్ ఓపెన్ చేసే వాళ్ళకు రంజాన్ లో ఎంత ఉత్సాహం ఉందో అంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. దయచేసి ఈ హలీం పాయింట్ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఘనంగా ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అతను మర్యాద పిలిచి అందరికీ ఆ హలీం తినిపించి ప్రతి ఒక్కరికి సాల్వత కలిపి పంపిస్తున్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మన లజీజ్ పిస్తా హలీం పాయింట్ ఓపెనింగ్ అయింది. మన బాషీ గారు ప్రతి సంవత్సరము ఈ హలీం పాయింట్ ని ఓపెన్ చేస్తారు. ప్రతి సంవత్సరం చాలా మంది పొలిటికల్స్, చాలా మంది సోషల్ వర్కర్స్ ఇక్కడ అంతా ఎలాగ ఉంటుందంటే మనకి ఒక పండగ లాగా ఇక్కడ హలీం పాయింట్ ఓపెనింగ్ రోజు ఉంటుంది. అంటే మన బాషీ గారు కూడా బాగుండాలని, ఎందుకంటే ఈయన హలీము వైజాగ్ లో ఎక్కడ దొరకదు. అంత మంచిగా ఈయన చేసి అల్హమ్దులిల్లా అందరికి ఇది చేస్తారు తక్కువ డబ్బుల్లో. అందుకోసం మనం కూడా వాళ్ళ కోసం దుఆ చేయాలా, బాగా జరగాలని చెప్పి. అందుకోసం వచ్చి టెస్ట్ చేయండి, తెలుస్తుంది. ఈ రోజు మహా విశాఖపట్నంలో లజీజ్ పిస్తా పాయింట్ ఈ రోజు బాషా గారు ఓపెన్ చేయడం మరి ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా లజీజ్ పిస్తా పాయింట్ కి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఎందుకంటే మనం హలీం అనగానే హైదరాబాద్ గుర్తొస్తుంది అందరికి. హలీం పాయింట్ అనేది ఎక్కడైనా ఉందంటే, హలీం అనేది తయారవుతుందంటే హైదరాబాద్. దేశ విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటది హలీం. అటువంటి హైదరాబాద్ కి మించి టేస్ట్ ఇస్తున్నటువంటి లజీజ్ పిస్తా పాయింట్ విశాఖపట్నంలో ఉండడం అందరికీ మరి మహాభాగ్యంగానే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే హలీం తినాలంటే హైదరాబాద్ వెళ్ళాలనుకునేవారు ముందు గతంలో. కానీ అటువంటిది ఈరోజు లజీజ్ పిస్తా పాయింట్ ఇక్కడ పెట్టడం, హలీమే కాదు బిర్యానీ, దాంతో పాటు కబాబ్స్, తండూరి, అలాగే స్వీట్ ఐటమ్స్ కూడా చాలా వరకు పెట్టడం జరిగింది. ఇక్కడ అందరూ చాలా మంది భోజన ప్రియులు ఇక్కడికి మరి వేలాదిగానే తరలి వచ్చారు. ఈ రోజు ఇది చూస్తుంటే చాలా సంతోషకరంగా ఉంది. ఈ పాయింట్ ఓపెన్ చేసినందుకు ఇక్కడికి రావడం మేము కూడా అదృష్టంగా భావిస్తూ, రాబోయే రోజుల్లో లజీజ్ పిస్తా పాయింట్ లో ఇంకా చాలా ఎక్కువ బ్రాంచీలు పెట్టి విశాఖపట్నం ఏదైతే భోజన ప్రియులు ఉన్నారో, అలాగే హలీం ప్రియులు ఉన్నారో వాళ్ళందరికీ అందజేయాలని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలా ఎక్కువ బ్రాంచ్లు పెట్టాలి. అలాగే ఈ రంజాన్ నెలలో కూడా, పవిత్ర రంజాన్ మాసంలో అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి హలీం తినడం, అలాగే ఈ యొక్క ముస్లిం తాలూకా టేస్ట్ జనరల్ గా, ఎందుకంటే ఇవి హలీం తయారు చేస్తారు ముస్లింస్ తయారు చేస్తారు కాబట్టి టేస్ట్ చాలా బాగుందని ఇక్కడ ప్రియులు అంటున్నారు. హైదరాబాద్ కి మించి విశాఖపట్నంలో మరి హలీం పాయింట్ ఉందని చెప్పి పేర్కొంటున్నాం. లజీజ్ పిస్తా హలీం బాషీభాయ్ పెట్టడం అనేది గత 20 సంవత్సరాలుగా విశాఖపట్నంలో జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా హైజీన్, తర్వాత ఏమో చాలా పౌష్టికాహారం. ఎప్పుడైనా కూడా బలం ఇచ్చే ఆహారం ఎప్పుడు కూడాను ఏముంటుందంటే అది పెద్దగా రుచిగా ఉండదు. కానీ హలీం ఏంటంటే అందులో చికెన్ కానీ, మటన్ కానీ, లేకపోతే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ గోధుమలు కానీ, బార్లీ కానీ, అలాగే ఒక 30-35 ఐటమ్స్ పెట్టి ఎలా చేస్తారంటే అది ఒక పైల్వాన్లా తయారవుతాడు మనిషి.
సో పూర్వకాలం నుండి కూడా చాలా నవాబులుగా వాళ్ళందరూ తినేవాళ్ళు. దీనివల్ల ఏంటంటే తక్షణ శక్తి వస్తుంది. అది కాకుండా 1 డే వరకు కూడా మీరు ఆగేంత మీకు బలం ఉంటుంది. కాబట్టి హలీం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బలమైన ఆహారం. కాబట్టి ఇటు మన ఇండియా అంతా కూడా చాలా ఫేమస్ అయింది. అదే కూడా చాలా వరల్డ్ వైడ్ కూడా ఫేమస్. అయితే మన బాషి గారు విశాఖపట్నంలో ఇది ఒక 15-20 years బ్యాక్ తేవడంతో బాగా పాపులర్ అయింది. ఎవ్రీ ఇయర్ కూడా ఆయన చూడండి ఒక హలీం ఓపెనింగ్ కి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇలా మేయర్లు ఇలా అందరూ కూడా వస్తారంటే ద జెన్యూన్నెస్, దాంట్లో ఉన్న క్వాలిటీ కానీ ఆయన మెయింటైన్ చేసే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి అందరూ కూడా ప్రిఫర్ ఇస్తారు. కాబట్టి తప్పకుండా ఈ హలీం సెంటర్ కి వస్తే కనుక ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసేది ఉంటుంది. ఫ్యామిలీ అంతా వచ్చి ఇక్కడ హలీం కానీ అన్ని కూడా తినచ్చు. కాబట్టి ఇట్స్ వెరీ హ్యాపీ అకేషన్. ఇప్పుడే మన గంటా శ్రీనివాసరావు గారు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. ఇది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ అకేషన్. మాకు ఎలాగంటే రంజాన్ ముందు ఒక రంజాన్ లాగా ఉంటుంది అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈరోజు ఏదైతే లజీజ్ ప్లాజా హలీం పాయింట్ వైజాగ్ లో ఉంది, దానికి నేను నెల్లూరు నుంచి రావడం జరిగింది. కేవలం మన మిత్రులు ఆయన ఒక ప్రేమతో నెల్లూరు నుంచి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం నిరంతరంగా ఎంత వైభవంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు, ఎంపీలు వస్తారు, మినిస్టర్స్ వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు పెద్ద వాళ్ళందరూ వస్తున్నారంటే కేవలం ఈయన ఒక క్వాలిటీ, ఈయన ఒక స్టాండర్డ్స్, ఈయన ఒక ప్రేమ. ఈ రోజు ఎంత దూరం మమ్మల్ని కూడా లాక్కొచ్చింది. నెల్లూరు నుంచి మేము కూడా ఒక 50 మంది వచ్చాము. చాలా బాగుంటుందండి ఇక్కడ క్వాలిటీ అయితే. కానీ మన టైమ్ ల్యాండ్ షోరూమ్ ఉంది రామ్నగర్ లో, వాష్ షోరూమ్. మన వాష్ షోరూమ్ లో ప్రతి సంవత్సరం బిర్యానీ ఇక్కడి నుంచే తెస్తా ఉండే. ఎందుకంటే మనం అంత క్వాలిటీ నచ్చద్దు అనమాట. ఈ రోజు ఎంత పెద్ద పేరు ఉంది అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అంత పేరు వచ్చింది ఇతనికి. రియలీ నాకు ఇక్కడ వైజాగ్ వచ్చిన దానికి, మీ ఛానల్ కి నేను ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా అస్సలాము అలైకుం, నమస్కారం అండి. నా పేరు షేక్ మొహమ్మద్ రఫీ, 38 వార్డు మైనార్టీ సెల్ సెక్రటరీ, సౌత్ మైనార్టీ సెల్ గా ఉన్నాను. లజీజ్ పిస్తా హలీం ఇప్పుడే కాదు, ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పాయింట్ లో పెడుతున్నారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఈ టేస్ట్ ఎక్కడా లేదు. ఇక్కడ మాత్రం చాలా స్పెషల్ గా ఉంది. మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని మంది వస్తున్నారు. అస్సలు ఖాళీ ఉండదు అనమాట. హైదరాబాద్ అంటారు కానీ అంతకు మించి టేస్ట్ ఇక్కడ ఇస్తున్నారు. చాలా బాగుంటది. అందరూ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. सबकी पसंद हलीम, प्यारी प्यारी हलीम, ईरान से आई हलीम, इतनी मशहूर हलीम अब बन गई 400 साल पुराना निशाना। ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా వార్తలు అందజేస్తున్న కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ కింగ్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ మనిపించి అందరికీ షేర్ చేయాలని మనవి.